మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కెమికల్ బాండింగ్ లెసన్ చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నాకు చిన్న రిక్వెస్ట్. నేను నా కెమిస్ట్ లైఫ్ ఛానల్లో ఇప్పటివరకు దాదాపు 60కి పైగా వీడియోలు చేయడం జరిగింది. కానీ ఎంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా సరైనటువంటి సపోర్ట్ అనేది లేదు. అందుకే నేను గత 2 నెలల నుంచి వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాను. కానీ అప్పటి నుంచి నాకు చాలా కామెంట్స్ కొత్త వీడియోస్ చేయమని చెప్పేసి వస్తున్నాయి. అందుకని మళ్ళీ నేను తిరిగి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని చూడండి, అలాగే పాత వీడియోస్ కూడా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే దాన్ని షేర్ చేయండి. ఒక వాల్యుబుల్ కామెంట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మనం లెసన్లోకి వెళ్దాం. ఇక మనం కెమికల్ బాండింగ్ లెసన్ స్టార్ట్ చేయగానే మనకి అనేక సందేహాలనే వస్తాయి. అందులో మొదటిది, హౌ డు ద ఎలిమెంట్స్ యూజువల్లీ ఎగ్జిస్ట్. మనకు నార్మల్గా పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ ఎలిమెంట్స్ అనేవి జనరల్గా అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది ఒక ప్రశ్న. డూ ద ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ సింగిల్ యాటమ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ యాటమ్స్. అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి సింగిల్ యాటమ్ లాగా ఉంటాయా, లేకపోతే కొన్ని యాటమ్స్ అన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా ఉంటాయా అనేది ఇంకొక క్వశ్చన్. ఆర్ దేర్ ఎలిమెంట్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ యాటమ్స్. ఏవైనా ఎలిమెంట్స్ అనేవి యాటమ్ రూపంలో మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయా అనేది ఇంకొక క్వశ్చన్. వై డూ సమ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ యాజ్ మాలిక్యూల్స్ అండ్ సమ్ యాజ్ యాటమ్స్. మనకున్నటువంటి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని మాలిక్యూల్ రూపంలో ఉండి కొన్ని ఎలిమెంట్స్ ఏమో యాటమ్స్ రూపంలో ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయి అనేది మనకి ఒక ప్రశ్న. వై డూ సమ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ రియాక్ట్ విగరస్లీ వైల్ అదర్స్ ఆర్ ఇనర్ట్. అంటే పీరియాడిక్ టేబుల్లోని కొన్ని ఎలిమెంట్స్ అలాగే వాటి ద్వారా వచ్చిన కొన్ని కాంపౌండ్స్ చాలా విగరస్గా రియాక్ట్ అవుతాయి. విగరస్ కంటే చాలా ఉధృతంగా రియాక్ట్ అవుతాయి వేరే ఎలిమెంట్స్ తోటి లేదా కాంపౌండ్స్ తోటి. వైల్ అదర్స్ ఆర్ ఇనర్ట్. అంటే ఇంకా కొన్ని ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ అనేవి ఇనర్ట్గా, అంటే ఇనర్ట్ అంటే ఏంటి, నాన్ రియాక్టివ్గా, అంటే వేటితోటి రియాక్ట్ కాకుండా ఉంటాయి. సో ఎందుకు ఇలా అనేది కూడా ఒక క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్లో 8th గ్రూప్ ఎలిమెంట్స్ అంటే నోబెల్ గ్యాస్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రెడాన్, ఈ ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో ఇవి మనకి నాన్ రియాక్టివ్గా ఉంటాయి. అంటే ఈ ఎలిమెంట్స్ వేరే ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. అవి కాకుండా మిగతా ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మనకి వేరే వాటితోటి కొంతవరకు రియాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్లో ఒక క్సినాన్ ఎలిమెంట్కి కొంత ఎగ్జంప్షన్ అనేది ఉంది. క్సినాన్ ఎలిమెంట్ అనేది ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నటువంటి ఫ్లోరిన్, ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ తోటి కొన్ని రకాల కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. అదొకటే మనకి మినహాయిస్తే మిగతా అన్ని నోబెల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్ అనేవి వేరే ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు. వై ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్ H2O అండ్ ఫర్ సోడియం క్లోరైడ్ NaCl? వై నాట్ HO2 అండ్ NaCl2? అంటే మనకు తెలుసు వాటర్ యొక్క ఫార్ములా H2O అని, అలాగే సోడియం క్లోరైడ్ అంటే కామన్ సాల్ట్ యొక్క ఫార్ములా NaCl అని. మరి వీటి ఫార్ములా H2O NaCl అని మాత్రం ఎందుకు తీసుకోవాలి, HO2 NaCl2 అని ఎందుకు తీసుకోకూడదు అనేది ఇంకొక ప్రశ్న. వై డూ సమ్ యాటమ్స్ కంబైన్ వైల్ అదర్స్ డు నాట్. ఎందుకు కొన్ని యాటమ్స్ అనేవి వేరే వాటితో కంబైన్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని యాటమ్స్ అనేవి కంబైన్ కావు, ఎందుకు? వి విల్ ట్రై టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఇలాంటి ప్రశ్నలు, చాలా ప్రశ్నలకి మనకి ఈ కెమికల్ బాండింగ్ లెసన్లో మనకి సమాధానం అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది దొరుకుతుంది. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వర్ ద కాజ్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. అంటే మనకి ఒక మాలిక్యూల్లో, ఏదైనా ఒక మాలిక్యూల్లో యాటమ్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్కి కారణం ఏంటి అంటే వాటి మధ్య ఉన్నటువంటి ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని చెప్పేసి మొదటగా భావించడం జరిగింది. When two atoms come sufficiently close together, the electrons of each atom experience the attractive force of the nucleus of the other atom. ఎప్పుడైతే 2 యాటమ్స్ అనేవి కావాల్సినంత దగ్గరగా వచ్చినప్పుడు ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ అనేవి
వేరొక యాటమ్ యొక్క న్యూక్లియస్ చేత అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, అంటే ఆకర్షించబడుతూ ఉంటాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ అని చెప్పేసి అంటాం. బట్ ది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ అండ్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియై ఆల్సో రిపెల్ ఈచ్ అదర్. అంటే మనకి ఇదే సమయాన ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ వేరొక యాటం యొక్క ఎలక్ట్రాన్స్ తోటి రిపెల్ అంటే వికర్షించబడుతుంటాయి. అదే మాదిరిగా ఒక యాటం యొక్క న్యూక్లియస్ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది వేరొక ఆటం యొక్క న్యూక్లియస్ యొక్క పాజిటివ్ ఛార్జ్ తోటి వికర్షించబడుతూ అంటే రిపెల్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ అని చెప్పేసి పిలుస్తాం. ది స్ట్రెంగ్త్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ విల్ డిసైడ్ బాండ్ ఫార్మేషన్. అంటే ఇక్కడ అట్రాక్షన్ అంటే ఆకర్షణ, రిపల్షన్ అంటే వికర్షణ, వీటి యొక్క బలం అనేది ఆ బాండ్ ఫామ్ అవుతుందా లేదా అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఇఫ్ అట్రాక్షన్ ఈజ్ మోర్ దెన్ ది రిపల్షన్ దెన్ యాటమ్స్ కంబైన్. అంటే ఏవైనా రెండు యాటమ్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అంటే ఆకర్షణ అనేది వాటి మధ్య ఉన్న రిపల్షన్ అంటే వికర్షణ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండు యాటమ్స్ అనేవి కంబైన్ అవుతాయని దీని అర్థం. ఇఫ్ రిపల్షన్ ఈజ్ మోర్ దెన్ అట్రాక్షన్ దెన్ ద యాటమ్స్ డు నాట్ కంబైన్. అంటే రెండు యాటమ్స్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ అంటే వికర్షణ అనేది వాటి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అంటే ఆకర్షణ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రెండు యాటమ్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్ కావు అంటే కలిసిపోవు అని దాని అర్థం. ది న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ షెల్ remain unaffected when atoms come close together, but the electrons in the outermost shell means valence shell of atoms get affected. అంటే దీని అర్థం ఏవైనా రెండు యాటమ్స్ ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఆ రెండు యాటమ్స్ యొక్క న్యూక్లియస్లు అలాగే ఆ రెండు యాటమ్స్లోని ఇన్నర్ షెల్ అంటే లోపల షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎలాంటి ఎఫెక్ట్కి లోన్ కావు. ఓన్లీ అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ వాటిని మనం వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటే చివరి షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎఫెక్ట్ అవుతాయి అని దీని మీనింగ్. డావీస్ ఎక్స్పెరిమెంట్. హంఫ్రీ డావీ 1778 to 1819, a professor of chemistry at the Royal Institution in London, constructed a battery of over 250 metallic plates. సో హంఫ్రీ డావీ అనే సైంటిస్ట్ రాయల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక లండన్లో ఉంటుంది. సో అందులో ఇతను కెమిస్ట్రీలో ఒక ప్రొఫెసర్. ఇతను 250 మెటాలిక్ ప్లేట్స్ని యూజ్ చేసి ఒక బ్యాటరీని నిర్మించడం జరిగింది. ఇన్ 1807, యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దిస్ బ్యాటరీ హీ వాస్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ సాల్ట్స్. అంటే 1807 సంవత్సరంలో ఇతను తయారు చేసిన ఈ బ్యాటరీని ఉపయోగించి కొన్ని ఫ్యూజ్డ్ సాల్ట్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే మెల్ట్ అయినటువంటి అంటే మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి హైలీ రియాక్టివ్ మెటల్స్ని అతను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది అంటే రాబట్టడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది తీసుకొని దాన్ని మోల్టన్ స్టేట్లోకి తీసుకొని దానిలోంచి సోడియం అనే హైలీ రియాక్టివ్ మెటల్ని అతను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అలాగే పొటాషియం క్లోరైడ్ని తీసుకొని ఆ సాల్ట్లోంచి మనకి పొటాషియం అనే హైలీ రియాక్టివ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. It was seen that the metal part of the compound migrated towards the negative electrode and the non-metal part towards the positive electrode. అంటే ఇతను ఏం అబ్జర్వ్ చేశారంటే కాంపౌండ్లోని మెటాలిక్ పార్ట్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు అంటే మనకి క్యాథోడ్ వైపుకి, అలాగే నాన్ మెటాలిక్ పార్ట్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ వైపుకి మైగ్రేట్ అయినట్టుగా అంటే మూవ్ అయినట్టుగా అతను గమనించడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి సోడియం క్లోరైడ్ అనే కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సోడియం అనేది ఒక క్యాటయాన్ కాబట్టి ఇది ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్ వైపుకి, అలాగే నాన్ మెటాలిక్ పార్ట్ ఏంటంటే క్లోరిన్. సో ఆ క్లోరిన్ అనేది మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ వైపుకి మూవ్ అయినట్టుగా అతను గమనించడం జరిగింది. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ దట్ మెటల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ది ఆపోజిట్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇన్ ఏ కాంపౌండ్. దీన్ని బట్టి మనకి ఏమైందంటే మెటల్స్ అన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయని, నాన్ మెటల్స్ అన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయని, రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ద్వారా ఒకచోట కలిసి ఉంటాయని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. వైల్ దిస్ ఎక్స్ప్లెనేషన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ బాండింగ్ ఇన్ NaCl, KCl ఎక్సెట్రా, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ బాండింగ్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ డయాటమిక్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే డాబీ ఎక్స్పెరిమెంట్ అనేది సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ లాంటి కాంపౌండ్స్లో
బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. కానీ కార్బన్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అలాగే డై అటామిక్ మాలిక్యూల్స్ అంటే O2, N2, Cl2, F2 ఇలాంటి డయాటమిక్ మాలిక్యూల్స్లో బాండ్ ఏ విధంగా ఫామ్ అయింది అనే విషయాన్ని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్, లూయిస్ సింబల్స్ ఆర్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. సో లూయిస్ సింబల్స్ అసలు ఏంటి, ఆ లూయిస్ సింబల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అకార్డింగ్ టు ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గేవ్ ఏ న్యూ థాట్ అబౌట్ కెమికల్ బాండ్. అంటే ఎలిమెంట్స్ని వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్గా, పీరియడ్స్గా డివైడ్ చేయడం ఏదైతుందో ఇది కెమికల్ బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దానికి హెల్ప్ చేసింది. అంటే ఒక కొత్త ఆలోచనని క్రియేట్ చేసింది. ది డిస్కవరీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ electronic configurations helped us in explaining the formation of chemical bonds among the atoms of the elements. అంటే ఎప్పుడైతే ఈ నోబుల్ గ్యాసెస్ని కనుక్కోవడం జరిగిందో వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి వేరే ఆటమ్స్ మధ్య కెమికల్ బాండ్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో తెలుసుకోవడానికి హెల్ప్ చేసింది. నోబుల్ గ్యాసెస్ విచ్ బిలాంగ్ టు 0 group, 18th group or 8th A are typical gases with almost negligible chemical activity when compared to other elements. మనకు తెలుసు నోబుల్ గ్యాసెస్, వీటిని మనం 0 group ఎలిమెంట్స్ లేదా 18th group ఎలిమెంట్స్ లేదా 8th A group ఎలిమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇవి టిపికల్ గ్యాసెస్ అంటే ఈ ఎలిమెంట్స్ వేరే ఏ ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు అని దీని అర్థం. కాబట్టి వీటిని మనం నాన్ రియాక్టివ్ లేదా ఇన్నర్ట్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాము. దే అండర్గో ఫ్యూ ఆర్ నో కెమికల్ చేంజెస్. ఇవి ఆల్మోస్ట్ కెమికల్ చేంజ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పుకోవచ్చు. ఒకవేళ చేసినా కూడా చాలా తక్కువ కెమికల్ చేంజెస్కి లోన్ అవుతాయని దాని అర్థం. దే ఆర్ మోర్ స్టేబుల్ అండ్ డు నాట్ ఫార్మ్ మాలిక్యూల్స్ బై అలవింగ్ దేర్ ఆటమ్స్ టు కంబైన్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఆర్ విత్ ద ఆటమ్స్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. అంటే ఈ నోబుల్ గ్యాసెస్ అనేవి చాలా స్టేబుల్, అందుకే ఇవి అటామిక్ స్టేట్లోనే అలాగే ఉండిపోతాయి. ఇవి మాలిక్యూల్స్ని ఫామ్ చేయవు. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నియాన్ ఉందనుకోండి, ఆ నియాన్ అనేది ఇంకొక నియాన్తో కలిసి మాలిక్యూల్గా మారదు. నియాన్ లాగానే అలాగే అటామిక్ స్టేట్లోనే ఉండిపోతుంది. అట్లాగే ఈ నోబుల్ గ్యాస్ అనేవి వేరే గ్రూప్ ఎలిమెంట్స్తో కూడా కంబైన్ కావు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో నేను ఒక ఎక్సెప్షన్ చెప్పడం జరిగింది, అదేంటంటే జినాన్. ఈ గ్రూప్లో ఈ నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి ఒక జినాన్ మాత్రమే ఆక్సిజన్, ఫ్లోరిన్ లాంటి ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవుతుంది. మిగతా వేరే ఎలిమెంట్స్తో అది కంబైన్ కాదు. అట్లాగే ఈ నోబుల్ గ్యాస్లో మిగతా ఏ ఎలిమెంట్స్ కూడా వేరే ఏ ఎలిమెంట్స్ తోటి అవి కంబైన్ కావని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ షెల్స్ ఆఫ్ ఆటమ్స్, దీన్ని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పేసి అంటాము. ఆఫ్ 18th group ఎలిమెంట్స్ ఈజ్ షోన్ ఇన్ ద బిలో టేబుల్. 8th A group ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 18th group ఎలిమెంట్స్ అంటాము, అంటే నోబుల్ గ్యాసెస్. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉందని మనం ఈ టేబుల్లో చూడవచ్చు. హీలియం అటామిక్ నెంబర్ 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2 ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు కూడా K షెల్లోనే ఉంటాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2 ఉంటాయి. నియాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 10, 1s2, 2s2, 2p6. సో 1s2 అనేది K షెల్ కాబట్టి మనకి ఇక్కడ Kలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2s2, 2p6 అనేది L షెల్కి సంబంధించింది కాబట్టి దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8. అట్లాగే ఆర్గాన్, సో అటామిక్ నెంబర్ 18. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s2, 2s2, 2p6, 3s2, 3p6. అంటే Kలో 2 ఎలక్ట్రాన్స్, Lలో 8 ఎలక్ట్రాన్స్, Mలో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8. ఇక క్రిప్టాన్, సో అటామిక్ నెంబర్ వచ్చేసి 36, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p6. సో ఇక్కడ మనకి Kలో 2 ఎలక్ట్రాన్స్, Lలో 8 ఎలక్ట్రాన్స్, Mలో 18 ఎలక్ట్రాన్స్, Nలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 8 అని చెప్పుకోవచ్చు. ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ డిపెక్టెడ్ ఇన్ ఏ షార్ట్ ఫామ్ బై లూయిస్ సింబల్. అంటే ఒక యాటంలోని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని చూపించడం కోసం మనం లూయిస్ డాట్ సింబల్ని ఒక షార్ట్ ఫామ్గా యూజ్ చేస్తాం. వి రిప్రజెంట్ ది న్యూక్లియస్ అండ్ ది ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద ఆటమ్ బై ది సింబల్ ఆఫ్ ద ఎలిమెంట్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్ బై డాట్స్ ఆర్ క్రాస్ మార్క్స్. అంటే ఆటమ్ యొక్క న్యూక్లియస్ని మరియు ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ని మనం సింబల్ తోటి చూపిస్తాము, అంటే ఆటమ్ యొక్క సింబల్ తోటి చూపిస్తాము. అలాగే అవుటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డాట్ లేదా క్రాస్ మార్క్ తోటి చూపిస్తాము. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. సో కొన్ని ఎలిమెంట్స్ సంబంధించిన లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. సో లిథియం, సో
ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మాత్రం దాంట్లో ఇవ్వడం జరిగింది. బెరిలియంలో అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 డాట్స్ని ఇవ్వడం జరిగింది. బోరాన్లో 3, కార్బన్లో 4 ఇవ్వడం జరిగింది. నైట్రోజన్లో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి 4 సైడ్స్లో 4 డాట్స్ రాసిన తర్వాత 5th డాట్ని మనం ఏదో ఒక డాట్ తోటి పేరప్ చేయాల్సి ఉంటుంది. అట్లా మనకి 5 ఎలక్ట్రాన్స్ చూపించాలి. అట్లాగే ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటిని విధంగా 4 సైడ్స్ 4 ఎలక్ట్రాన్స్ రాసిన తర్వాత మిగతా 2 ఎలక్ట్రాన్స్ని మనం పేరప్ చేసినట్టుగా చూపిస్తాము. అట్లాగే ఫ్లోరిన్కి 7 ఎలక్ట్రాన్స్, నియాన్లో 8 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా చూపిస్తాము. తర్వాత మళ్ళీ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ ఇవన్నీ కూడా మనకి పైన ఉన్నటువంటి ఆ గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలాగానే వాటి సింబల్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్ యొక్క సింబల్ మారుతుంది. ఒక గ్రూప్లోని అన్ని ఎలిమెంట్స్కి సింబల్ ఒకటే మారుతుంది తప్ప అక్కడ పక్కన ఉన్న డాట్ లేదా ఇంటూ మార్క్ ఏదైతే ఉందో మనకి అది కామన్గా ఉంటుంది. అంటే లూజ్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఒక గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే విధంగా మనం చూపిస్తాము. కాకపోతే అక్కడ సింబల్ ఒకటి మాత్రమే మారుతుంది. సో ఈ కాన్సెప్ట్ మనకి ఒక నోబుల్ గ్యాసెస్లో మనకి హీలియంకి మాత్రం ఇది అప్లై కాదు. ఎందుకంటే హీలియం తప్ప మిగతా ఆ గ్రూప్లోని అన్ని ఎలిమెంట్స్కి మనం 8 ఎలక్ట్రాన్స్ రాస్తాము. కానీ హీలియం యాటమ్కి మాత్రం మనం ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ది లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫ్యూ మాలిక్యూల్స్ ఆర్ షోన్ బిలో. సో లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి ఓన్లీ యాటమ్స్ మాత్రమే కాదు, యాటమ్స్ కంబైన్ కావడం ద్వారా వచ్చిన మాలిక్యూల్స్ కూడా మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ వాటర్ మాలిక్యూల్ చూసినట్లయితే ఇక్కడ ఆక్సిజన్కి 4 సైడ్స్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి అంటే 6 ఎలక్ట్రాన్స్ మనం రాయడం జరిగింది. ఎందుకంటే అది 6 గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి. మరి ఇక్కడ హైడ్రోజన్ ఏదైతుందో ఓన్లీ ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఒకే ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ H2 మాలిక్యూల్ రాసేటప్పుడు మనం ఆక్సిజన్ ఈ విధంగా రాసి దాంట్లో ఇక్కడ ఈ బ్లాక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఆక్సిజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ చూపిస్తాయి. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతుందో సో ఆ ఇంటూ మార్క్ అనేది హైడ్రోజన్ ఎలక్ట్రాన్ చూపిస్తుంది. సో ఈ విధంగా H2 మాలిక్యూల్కి మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ మనం రాయవచ్చు. అదేవిధంగా మనం అమోనియా మాలిక్యూల్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి నైట్రోజన్ దగ్గర వ్యాలెన్స్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా బ్లాక్ డాట్స్లో చూపించినటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నైట్రోజన్ సంబంధించినటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వాటి పక్కన 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కూడా మనం ఈ విధంగా క్రాస్ మార్క్స్తో చూపించవచ్చు. ఇలా యాటమ్స్ మాత్రమే కాదు మాలిక్యూల్స్ కూడా మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని ఈ విధంగా రాయవచ్చు. ఇక ఈ వీడియోలో ఇంతేనండి. ఈ లెసన్ సంబంధించిన మిగతా పార్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నా రాబోయే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో కింద మీ కామెంట్ని అందించండి. సో మీరు లైక్ చేస్తూ కామెంట్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్.